తొండముదిరి ఊసరవెల్లయిందని సామెత. తొండముదిరి ఊసరవెల్లి కాదు, ఊసరవెల్లి వేరు, తొండ వేరు. కానీ ఈ తొండకి కోపం వచ్చిందనుకోండి, ఇట్లా కలర్లు మార్చేస్తుంది. మార్చటమే కాదు, ఊదుతుంది. ఇవి కరవు కానీ ఊదుతుంది. ఊదితే ప్రమాదం ఏం జరగదు, కానీ ఒంటి మీద దద్దుర్లు వస్తుంది. వెంటనే దద్దుర్ల మీద బూడిద రాయటము, అప్పటికి తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి పరిగెత్తి ఏవిల్ లాంటి మందుల్ని తీసుకోవాల్సి వస్తుంది. అసలు ఈ సామెత ఎందుకు వాడతామంటే, కామ్గా ఉండి ఉండి ఏం ఎరగనట్టు సడన్గా తెలివితేటలన్నీ మన మీద ప్రయోగించి విపరీతంగా ప్రవర్తించే వాళ్ళ గురించి ఈ సామెత వాడతామన్నమాట. తొండముదిరి ఊసరవెల్లయింది అని. నిదానంగా ఏమి పట్టనట్టుండి ఒక్కసారి బర్స్ట్ అవుతారు. బర్స్ట్ అవటమే కాదు, వాళ్ళ తెలివితేటలన్నీ ప్రదర్శించేసేస్తారు నంగిగా ఉంటూ. అట్లాంటి వాళ్ళ గురించి ఈ సామెత వాడతాం. ఓకే.